హాయ్ టీమ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఇప్పుడు నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, అదేంటి అంటే ఈ మధ్య నేను చాలామంది దగ్గర విన్నదేంటి అంటే ఏవైతే ట్రస్ట్ వాలెట్స్ గాని, నాట్ ఓన్లీ ట్రస్ట్ వాలెట్, ఎనీ డీసెంట్రలైజ్డ్ వాలెట్‌లో ఫండ్స్ డిపాజిట్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా యూఎస్‌డి బై చేశారు. వాళ్ళు మీకు పంపించారు. పంపించిన ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి డ్రైన్ అయిపోతున్నాయి. అంటే విత్‌డ్రా అయిపోతున్నాయి. ఇదొక ఇష్యూ. లేదంటే ఏదైనా ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ డీల్ చేస్తూ ఉన్నారు మీరు. ఆ ప్రాజెక్ట్స్ నుంచి మీకు ఇన్‌కమ్ జనరేట్ అయినప్పుడు, ఆ ఇన్‌కమ్ జనరేట్ అయ్యేది మీకు ఆ వాలెట్‌లోనే కాబట్టి విత్‌డ్రా పెట్టినప్పుడు, ఆ ఫండ్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా అయిపోతున్నాయి అన్‌నోన్ అడ్రెసెస్‌కి. సో, అట్లా చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆ ప్రాబ్లమ్ అనేది రావడానికి రీజన్స్ 2 ఉన్నాయండి. ఒకటేంటి అంటే, మీరు ఏదైతే ఈ ట్రస్ట్ వాలెట్ ఉందో, ఈ వాలెట్ మీకు ఓపెన్ చేసేటప్పుడు, అంటే మీరు స్టార్టింగ్‌లో ఈ వాలెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు, ఏవైతే 12 కీస్ ఉన్నాయో, ఈ 12 కీసు మీరు ఎవరికైనా ఇచ్చుండాలి. ఒక రీజన్ అది. ఓకే. లేదు అనుకుంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు వాలెట్ మీ సీనియర్ ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మేబీ వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంటే అది కూడా మీకు ఇబ్బందవ్వచ్చు. ఓకేనా? ఇది ఒక రీజన్. సో, ఇంకొక రీజన్ ఏంటి అంటే మీరు ఏవైనా ఆహ్, టోకెన్స్ బై చేయడం గాని, కాయిన్స్ బై చేయడం గాని, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని డీల్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటికల్లీ డిస్కవర్‌లోకెళ్ళి సో, ఈ డిస్కవర్‌లో ఏం జేస్తారు? ఏదైతే ఆ కంపెనీ ఉందో, ఆ కంపెనీ యొక్క యూఆర్ఎల్‌ని ఇక్కడ మీరు పేస్ట్ చేసి, మీ వాలెట్‌ని కనెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే, మీరు వెబ్‌సైట్‌లో గనక డిపాజిట్ చేయాలి అంటే, వాలెట్ కనెక్ట్ అంటే వాలెట్ కనెక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? మీరు పర్మిషన్ ఇస్తున్నారు. మీ ఫండ్స్ వెబ్‌సైట్‌కి వెళ్ళడానికి అవకాశాలు ఇస్తున్నారు. ఓకేనా? సో, అట్లా ఏమైనా గనక అన్ని స్కామ్ అని కాదండి. బట్ ఏమైనా గనక కొన్ని స్కామ్ యూఆర్ఎల్స్ గనక ఉంటే ఏంటి అంటే, మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్‌లో ఉంటుంది మీ పర్మిషన్ అనేది. అంటే మీ బ్యాలెట్ అనేది. ఓకేనా? సో, ఇది చెక్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే, సింపుల్‌గా మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి కార్నర్‌లో సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అసలు ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా ఇక్కడ చూడండి యాప్స్‌లో. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ నాకైతే ఏమీ లేవు. మేబీ ఉంటే ఇక్కడ చూపిస్తది. ఓకేనా? సో, ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఏమీ లేవు అనుకుంటే ఓకే. ఇంకొకటి కూడా ఉంది. సో, అన్‌హైడీ కూడా ఉంటాయి కొన్నుంటాయన్నమాట. సో, అవెలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఇంటర్నల్‌గా కూడా మీరు బ్రౌజర్‌లోకి వెళ్ళండి. డిస్కవరు ఇక్కడ. ఒక డిస్కవర్‌లోకి ఎళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు రీవోక్ డాట్ క్యాష్ ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ వాలెట్. ఓకేనా. సో, ఒకవేళ గనక ఏమన్నా మీరు అప్రూవల్స్ ఇచ్చుండుంటే అంతకుముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మీరేం చేయాలి అంటే మీ యొక్క అడ్రెస్‌ని ఏదైతే ఈ వాలెట్ ఉందో ఈ వాలెట్ అడ్రెస్‌ని మీరిక్కడ పేస్ట్ చేయాలి. సో, పేస్ట్ చేసి మీరిక్కడ సెట్ చేస్తే మీకు చూపిచ్చిద్దనమాట. ఏమైనా కనెక్ట్ అయ్యి ఉన్నాయా అని చెప్పి. ఓకే. ఇక్కడ మీరు చూడండి నా వాలెట్‌కి ఎథేరియం బ్లాక్ చైన్ మీద ఎలాంటి అప్రూవల్స్ లేవు. అంటే ఎట్లాంటి నేను ఆహ్, ఆహ్, ఎవరికీ కనెక్షన్స్ అయితే ఏమి చేయలేదు. ఓకేనా. దాని తర్వాత బీఎన్‌బీ చైన్ కూడా చూస్తున్నా. సో, బీఎన్‌బీ చైన్ చూస్తే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని చేసుంచాను కాబట్టి ఇదిగో చూడండి. ఓకేనా. అప్రూవల్ అమౌంట్ చూడండి. అన్‌లిమిటెడ్ ఇచ్చా టోకెన్స్‌ది. ఓకేనా. బట్ ఇక్కడ నేను చేసింది పాన్‌కేక్ స్వాప్‌లో కాబట్టి అదంత ఇష్యూ ఉండదు. ఓకేనా. ఎందుకంటే అవి స్కామ్ వెబ్‌సైట్స్ కావు కాబట్టి అవి అట్లా చేయవు. ఓకేనా. బట్ కొన్ని స్కామ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి మీకు డ్రైన్ చేసే అవకాశం ఉంటది మీ టోకెన్స్‌ని. సో, దీనికోసం మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ రివోక్ చేయొచ్చు. కానీ ఇక్కడ రివోక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ వాలెట్‌ని కనెక్ట్ చేయాలి. ఓకేనా. సో, మీ వాలెట్‌ని కనెక్ట్ చేస్తేనే అప్పుడు ఆహ్, మీరు రివోక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, కనెక్ట్ వాలెట్ కార్నర్‌లో క్లిక్ చేయండి. ట్రస్ట్ వాలెట్ కనెక్ట్. సో, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది చూడండి. ఓకేనా. దెన్ ఇప్పుడు చూడండి కనెక్ట్ అయింది కదా ఇక్కడ. ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో వీటిల్ని మనం రివోక్ చేద్దాం. ఓకేనా. మార్క్ పెట్టాను. అండ్ చూడండి ఇది స్టూడెంట్ వర్క్. ఇక్కడ క్లిక్ చేయండి. రివోక్ అని వస్తుంది. రివోక్ నొక్కండి. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ కన్ఫర్మ్ చేయండి. పాస్వర్డ్ ఇవ్వండి.
సో, చూడండి ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ రివోక్ అయిపోయింది. చూడండి ఇక్కడ పోయిందా లేదా? సో, ఈ విధంగా మీరేమైనా గనక ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ ఉంటే వాటిని ఇక్కడ రివోక్ చేయొచ్చండి. ఇలా రివోక్ చేయడం వల్ల మీ వాలెట్‌కి ఎట్లాంటి ఇష్యూ ఉండదు. ఓకేనా? బట్ స్టిల్ ఇలా చేసిన తర్వాత కూడా ఏముంది యూజ్ చేయొచ్చా అనుకుంటే, ఏమో ఒకవేళ మీ 12 వర్డ్స్ పాస్వర్డ్ గనక వేరే వాళ్ళ దగ్గర ఉండి ఉంటే ఒకవేళ, సో, ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, ఒకవేళ గనక మీరు అట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటే దయచేసి న్యూ వాలెట్‌ని యూజ్ చేసుకోండి. ఓకే. సో, ఇదేంటి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాననమాట. ఓకే. సో, థాంక్ యూ ఆల్. సో, ఫర్దర్‌గా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఓకేనా. సో, కొన్ని యూఎస్‌డిటీని ఆహ్, స్కామర్స్ ఎట్లా మీ వాలెట్‌ని డ్రైన్ చేస్తారు అనేది కొన్ని ఆహ్, ఎక్స్‌ట్రా వీడియోస్ కూడా ఉన్నవి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే. సో, ఎవరైనా న్యూగా వచ్చుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి స్మాల్ వీడియోస్ నేను మీకు ఇన్ఫర్మేషన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా నేను షేర్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఆల్.